హాయ్ 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 అందరికి హాయ్. రాజాసాబ్ మూవీ నుంచి సాంగ్ అనేది అయితే వచ్చేసింది. సాంగ్ ఎలా ఉంది అని తెలుసుకునే ముందైతే మనం ప్రభాస్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలా. ప్రభాస్ గారి లుక్ వచ్చి ఇందులో అయితే అదిరిపోయింది. మనకైతే ప్రభాస్ గారి పాత లుక్ అనేది అయితే తీసుకొని అయితే వచ్చేసారు. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే నిన్న పోస్టర్లలో చూసినప్పుడే అనుకున్నా లుక్ అదిరిపోయిందని చెప్పి అయితే. ఇంకా ఈ సాంగ్ లో అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది ప్రభాస్ గారి లుక్ అయితే. ఎన్నో రోజులు అయితే అవుతా ఉంది ఇలా చూసి ప్రభాస్ గారిని అయితే. అన్ని రకాలు కలగలిపి అయితే ఉన్నాయి ఈ సాంగ్ లో. నేనైతే ప్రభాస్ గారిని ఇలా చూపిస్తారని అయితే అనుకోలా. నేను అనుకున్న దానికాడికి మించి అయితే చూపించారు. ప్రభాస్ గారి లుక్ అయితే డౌట్లే అదిరిపోయింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది లుక్ అయితే. ఇక సాంగ్ విషయానికి వస్తే సాంగ్ అయితే బాగుంది. స్టార్టింగ్ లో ఫస్ట్ సారి విన్నప్పుడు ఎక్కకపోవచ్చేమో గానీ వినంగా అయితే చాలా బాగుంది. నాకైతే ఆ ప్రోమో చూసినప్పుడు అయితే అసలు సాంగ్ అనేది అయితే నచ్చలా. మళ్ళా సాంగ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటదో అని అయితే అనుకోనున్నా. సాంగ్ అయితే చాలా బాగుంది. ఫుల్ సాంగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇంకా మ్యూజిక్ కూడా చాలా కొత్తగానే ఉంది. బాగుంది మ్యూజిక్ కూడా. ప్రభాస్ గారు వేసిన స్టెప్స్ చాలా సింపుల్ గా ఉన్నా గానీ అదిరిపోయినాయి. నాకైతే ఎక్కువగా ఈ స్టెప్ అయితే సూపర్ అయితే అనిపించేసింది. చాలా బాగా నచ్చింది నాకు ఈ స్టెప్ అయితే. ఇంకా ఇది ఒకటేనే కాదు, మొత్తం సాంగ్ లో చాలా బాగున్నాయి స్టెప్స్ అయితే. ఎన్ని సంవత్సరాలు అయితే అవుతా ఉందో ప్రభాస్ గారిని అయితే ఇలా చూసి, మళ్ళా ఈ సినిమాలోనే ఈ మధ్య వచ్చిన కాలంలో మూవీలలో ఈ సినిమాలోనే ఇలా చూడటం అయితే ఇన్ని రోజులు అయితే చాలా వెరైటీగా అయితే చూస్తా ఉన్నాం ప్రభాస్ గారిని. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇన్ని రకాలలో అయితే చూడటం ఈ మూవీలోనే. నాకైతే సాంగ్ పక్కన పెట్టినా గానీ ప్రభాస్ గారి లుక్స్ కానివ్వండి, ఆయన వేసిన స్టెప్స్ కానివ్వండి, ఆయనకున్న మొత్తం ఆ సాంగ్ చూస్తా ఉంటేనే అదేదో తెలియని అయితే వేరే ఫీల్ అయితే వస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంతా బాగుంది కానీ మూవీ టీం తరపు నుంచే నాకైతే ఏం పెద్దగా అయితే నచ్చలా. వాళ్ళు రిలీజ్ చేసే పోస్టర్లు కానివ్వండి, వాళ్ళు చెప్పిన టైమింగ్ మారడం కానివ్వండి, ఇవైతే నాకు పెద్దగా నచ్చలా. మామూలుగా వాళ్ళు అనౌన్స్ చేసేదానికోసమని ఒక వీడియో, అది చేసిన తర్వాత ప్రోమో కోసం ఒక వీడియో, మళ్ళా దానికి సంబంధించిన పోస్టర్లు చాలా అంటే చాలా అయితే దింపుతానే వచ్చిండ్రు వాళ్ళైతే. కానీ వాళ్ళు చెప్పిన టయానికి కానీ వాళ్ళు చెప్పినట్టు ఏది అయితే జరగల ఇందులో. మామూలుగా ఒకటి ఏదైనా పోస్టర్ రిలీజ్ చేసి దాని తర్వాత ప్రోమోనే రిలీజ్ చేస్తారు కదా, కానీ వీళ్ళైతే ఇలా కాదు. ఉత్త అనౌన్స్మెంట్ కోసమని ఒక వీడియో, మళ్ళా అది అనౌన్స్ అయిన తర్వాత ఫస్ట్ లుక్ కోసం అని ఒక వీడియో, మళ్ళా అది వచ్చిన తర్వాత ఒక పోస్టర్ కోసం అని ఒక వీడియో, అలా చాలా అయితే జరిగినాయి. మళ్ళీ కౌంట్ డౌన్ అంటే చాలా అయితే జరుగుతానే వచ్చినాయి దీంట్లో. ఇలా 2 hours ఉంది, 3 hours ఉంది అని చెప్పి అయితే. అది వేసిన తర్వాత కూడా చాలా సేపటికి కూడా సాంగ్ అయితే రాలేదు. ఇదొకటి నాకైతే మూవీ టీం తరపున అయితే నచ్చలా. ఇంకా మిగతాదంతా చాలా బాగుంది. ఈసారైనా కొంచెం చెప్పిన టయానికి కానివ్వండి, లేదంటే ఇవన్నీ ఎక్కువ పోస్టర్లు ఏం రిలీజ్ చేయకుండా కానివ్వండి, ఇది అయితే చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం అయితే. ఈసారైనా ఇలా జరగకుండా ఉండాలని కోరుకుందాం. మీరైతే సాంగ్ అయితే ఖచ్చితంగా వెళ్ళైతే చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ చూసింటే సాంగ్ మీకెలా అనిపించిందో అదైతే ఖచ్చితంగా కామెంట్ అనేది అయితే చేసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.